హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? శనివారం పూజకి పిండి దీపాల కోసము బియ్యం నానపెట్టుకున్నాను. వాటిని మిక్సీకేసుకునేదానికి రెడీ చేసుకుంటున్నాను. బియ్యం 1 అవర్‌కు ముందుగానే నానపెట్టుకొని నీళ్ళంతా ఉంచేసి మిక్సీకేసుకున్నాను. దేవుడికి నైవేద్యం కోసము పాలు పెట్టుకుంటున్నాను. పాలు కాగి చల్లారిన తర్వాత పెట్టుకుంటాను. నీళ్ళంతా ఉంచేసిన బియ్యాన్ని జార్‌లోకేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. బియ్యపు పిండి గరుగ్గా లేకుండా నున్నగా మిక్సీకేసుకునేసిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. హాఫ్ పిండి సపరేట్ చేసి హాఫ్ పిండిలోకి బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బెల్లం వేసిండే పిండి కొద్దిగా లూజ్‌గా ఉంటుంది. పొడి పిండి 2 మిక్స్ చేసి రెడీ చేసుకుంటే సరిపోతుంది. పిండి బాగా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్‌లుగా ఉంటలు చేసుకొని ఒత్తులు వేసుకునేందుకు రౌండ్‌గా గుంత పెట్టుకోవాలి. ఐదు దీపాలు రెడీ చేసుకున్నాను. కాచిన పాలలోకి చక్కెర వేసుకున్నాను. నెయ్యి వేడి చేసిన చల్లారిన తర్వాత దీపాల్లోకి పోసుకున్నాను. దీపాలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పూజ రూమ్‌లో క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్నాను. అలాగే దేవుడి పటానికి తులసి మాల వేసుకొని పూలు పెట్టుకున్నాను. దేవుని దగ్గర ముగ్గు ఒకటి వేసుకొని దీపం పెట్టుకొని తర్వాత దీపాలు పెట్టాను. దేవునికి తాంబూలం పెట్టుకొని పాలు నైవేద్యంగా పెట్టుకున్నాను. పూజ అంతా అయిన తర్వాత ఇక నేను దోస పోస్తున్నాను. దోసకి కారం చేశాను. తెల్లారే చేశాను కదా, కారం కొద్దిగానే ఉన్నింది. దాంతోపాటు సాంబార్తో తినేసాను. ఈ వీడియో నెక్స్ట్ సండే రోజుది. వరలక్ష్మి పండుగ వస్తుంది కదా, అందుకని చెప్పి ఇల్లు కొద్దిగా క్లీన్ చేసుకుంటున్నాను. సండే అయితే పిల్లలు ఇంట్లో ఉంటారు. మనం చేసుకునేదానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. కొద్దిగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ షీట్లన్నీ సర్ఫ్లో నానపెట్టి వాష్ చేసి ఎండలోకి ఆరబెట్టుకొని మళ్ళీ తర్వాత యూస్ చేసుకున్నాం. సోప్తో కొంచెం క్లీన్ చేసేసి స్పాంజ్తో నీట్గా తుడిచేసాను. కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి బట్టతో కొద్దిగా తుడుచుకుంటే సరిపోతుంది.
అన్నీ ఆరిన తర్వాత అన్ని డ్రాల్లోకి వేసుకుంటున్నాను. వాటి ప్లేసుల్లో అన్నిటినీ అరేంజ్ చేస్తున్నాను. ఇవన్నీ తినే ప్లేట్స్. కిందొచ్చి లంచ్ బాక్సులు, హాట్ బాక్సులు, అలాంటివి చిన్న చిన్న బాక్సులు అన్నీ ఉన్నాయి. ఇటుపక్క వంట చేసుకునే పాత్రలన్నీ రెడీ చేసుకుంటున్నాను. క్లీనింగ్ ప్రాసెస్ మధ్యాహ్నం వరకు అయ్యింది. మధ్యాహ్నం ఇప్పుడు క్యారెట్ బీన్స్ తాలింపు పెట్టుకుంటున్నాను. అప్పటికే బాగా లేట్ అయింది, అందుకే మజ్జిగ పులుసు పెడుతున్నాను. అదైతే త్వరగా అయిపోతుంది కదా. కొద్దిగా ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకున్నాను. మజ్జిగ వచ్చి ఒక 1/2 లీటర్ వేసుకున్నాను. ఇంతలో క్యారెట్ బీన్స్ ఉడికింది. కొద్దిగా కారము, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత దించేసాను. అప్పటికే బాగా ఆకలిగా ఉంది, త్వరగా చేసేసి తినేసాం. సండే రోజు కొంచెం ఖాళీ ఉంటాం కాబట్టి కూరగాయలు కూడా తీసుకొని వచ్చాం. కూరగాయలన్నీ బాక్సుల్లోకి వేసెత్తి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.